పాత మొక్క అయినా కూడా అస్సలు ఆగట్లేదండి, వస్తూనే ఉన్నాయి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు అయితే మళ్ళీ చాలా కూరగాయలే ఉన్నాయండి. బీరకాయలు అయితే మస్తు వచ్చినాయి. ముందైతే కొన్ని టమాటాలు ఉన్నాయండి. కొన్ని టమాటాలు వేసుకొని బీరకాయలు కోసుకుందాం. టమాటాలు అయితే ఇప్పుడిప్పుడే పండుతున్నాయండి. చూసుకుంటూ వస్తావు. కొంచెం దూరంగా ఉన్నా ఏం కాదు, తీసుకెళ్ళి ఇంట్లో పెడితే అవి తెల్లారికే పండుతాయి. చెట్టు మీద కన్నా కోసి పెడితే తొందరగా పండుతాయి. ఈ కొమ్మ చూడండి, బరువు అయిపోయి కిందకు పడిపోయింది. నేను కొంచెం లేపు పైకి కడదాం. పూర్తి వంగిపోయింది, కిందకి పైకి కట్టేసామండి. చెట్టుకి బరువు అయిపోయింది అన్నమాట. కాయలు బాగా బరువు అయి కింద వంగిపోయింది. కొన్ని వంకాయలు ఉన్నాయండి ఇక్కడ. పాత మొక్క అయినా కూడా అస్సలు ఆగట్లేదండి, వస్తూనే ఉన్నాయి. కోసినప్పుడల్లా కిలో కాయలు, 1/4 కిలో వరకు అయితే వస్తున్నాయి. మొక్కలు పాతకున్నా కాయలు మాత్రం బాగుంటున్నాయండి, ఫ్రెష్గా వస్తున్నాయి, బాగుంటున్నాయి. మొక్కలే పాడైపోతాయి. ఇవన్నీ అయిపోయాక ఒకసారి కోసి మళ్ళీ ఏమైనా ఎరువు వేస్తే మళ్ళీ వస్తాయట్టిందండి. అవి తీసేయాల్సిన అవసరం లేదు. అసలు వస్తున్నప్పుడు ఎందుకు తీసేసుకోవాలి? మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకొని కొత్త మొక్కలు రావాలంటే లేటు పట్టింది. వేసేలే కానీ అవి రావట్లేదు తొందరగా. అసలు ఇంకా రోగం వచ్చినా కూడా తిప్పుకుంటున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. అందుకని కొయ్యంగలోనే కొంచెం ఆ ఆకులు అవి తీసేసి మళ్ళీ మనం కొంచెం మంచిగా ఎరువు ఇచ్చుకున్నామంటే వంకాయలు ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. అట్లా కొత్త మొక్కలు పెడితే ఏం లేదు కానీ లేట్ అయిపోద్దని మళ్ళీ అవి పేదిగి వచ్చేసరికి కొంచెం లేట్ పట్టింది. కొన్ని బెండకాయలు ఉన్నాయండి. బెండకాయలకి మొత్తం పిండి రోగంలాగా చలికాలం అసలు రోగాలు బెండ చెట్లకి అంత పెద్ద ఇది కాదండి. చలికాలం అది వర్షాలకి ఆకులన్నీ డ్రైగా అయిపోతాయి. ఆకులన్నీ తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని అయిపోయినాయి అనుకున్నప్పుడు చివర్లు కట్ చేసేసి ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ కింద నుంచి ఇగుర్లు వస్తాయి. తెల్లబడ్డాయి కదా అని అవి కూడా తీసేసుకోకూడదని చూడాలి కొన్ని రోజులు. మళ్ళీ మనం కొత్తవి పెట్టుకోవాలంటే లేట్ అవుతుంది కదా. అందుకని కొన్ని రోజులు చూడాలి వాటిని మంచిగా. ఆకులను తీసేసి ఏదన్నా రోగం వస్తే మళ్ళీ మందు కొట్టి మజ్జిగేనండి, అన్నీ మజ్జిగ పోసింది. మా విజయ తగ్గుకొని మొత్తం చెట్ల నిండా మజ్జిగ పోస్తుంది. అదేమో ఈ మంచుకి అతుక్కుపోయి తెల్లగా అయిపోతుంది ఎక్కువ. ఆ నీమాయిలు వాటికన్నా వాడండి, పుల్ల మజ్జిగ, ఇంగు ద్రావణం మొదట్లో వేయటం, అది పొగాకు ద్రావణం, వేపాకు, గోడు చుట్లు కూడా అయిపోతున్నాయి. పైదాకా వెళ్ళిపోయి కొంచెం వస్తున్నాయి ఇంకా.
పైకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ చూడండి పైకి వెళ్ళాక మళ్ళా చిగుర్లు వచ్చినాయి. కింద రోగం వచ్చి చచ్చిపోతాయి అయిపోతాయి అనుకుంటే మళ్ళీ పైన చిగుర్లు వచ్చేసినాయి. వచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి పూత వస్తుంది. రోగం వచ్చినా ఇప్పుడు కొంచెం మళ్ళీ దిక్కుకొని పోతాయి చిగుర్లు వస్తాయి. కానీ వర్షాకాలం పెద్ద డేంజర్. చూడండి మజ్జిగ ఎట్ట వస్తుంది చెట్లను ఇంకా. అందులో మిరప చెట్లు వేస్తాను. మిరప చెట్ల రోగం వచ్చి ముడత వచ్చేసింది. అవి వస్తాయో రావు అన్నట్టు ఎందుకు మాకు అది వేస్ట్ కొంచడం బకెట్ అని దాంట్లో నేను గోడు చిక్కులు పెట్టేశాను. మిరప చెట్లకు మాకు అస్సలు తిప్పుకోవట్లేదండి. ఎంత క్రీమ్ ఆయిల్ చేసినా ఎంత మంచిగా స్ప్రే చేసినా. ఇవి కొత్త మొక్కలు అనేవి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వస్తున్నాయి. కొన్ని చిక్కులు ఉన్నాయి. చిక్కులు కూడా ఒక్కసారి అయిపోయినాయి అని చెప్పేసి మొత్తం తీసేయొద్దండి. కట్ చేయండి, మధ్యలో కట్ చేసేసి మళ్ళీ ఎరువు వేస్తే మళ్ళీ వస్తాయి. ఏదైనా ఉన్న మొక్కల్ని మనం కాపాడుకోవాలని మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాలి చేయాలంటే చాలా ప్రాసెస్ అండి. చాలా లేటు పట్టింది. మళ్ళీ మనకి ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే వీటి నుంచేనే వీటిని చూసుకుంటేనే మళ్ళీ మనం వేరే మొక్కలు పెట్టుకోవాలి. కానీ ఒక్కసారి తీసేసాక పెట్టుకోవాలంటే ఒక్కోసారి అవి వస్తాయి రావు, తొందరగా జర్నేట్ అయితే లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది. వీటిని ఉంచుకొని మనం కొత్తగా పెట్టుకోవాలి. బాగా వచ్చినాయి అనుకున్నప్పుడు అప్పుడు తీసేసుకోవచ్చు. ఎందుకు లేదు కాయట్లేదు అనుకుంటే. మనకు 10 మొక్కలు ఉంటే మనకి కొన్ని వచ్చినా మనకి సరిపోతాయి. ఈ చిక్కుళ్ళు మాత్రం అస్సలు ఆగట్లేదండి, గుత్తులుగా. ఎక్కడ చూసినా గొడవలే. పైకి వెళ్ళిపోతుంది కానీ కోతులు ఏం పట్టుకోవట్లేదండి. ఎందుకు మరి వీటిని ఈ సంవత్సరం లేకపోతే ఉండకపోయి పైకి పోయి మొత్తం కింద వరకే దొరికాయి కానీ పైన అంటుకోవట్లేదు అసలు. చూడండి ఎంత అందరికి నీకు ఉండదే. నేను వస్తా కదా మరి అటు పట్టుకోబట్టా. కోసేవి వస్తామంటే మళ్ళీ పూత వస్తుందండి, కాయ అవుతుంది మంచిగా. నాకైతే ఈ చెట్టు బాగా నచ్చింది. అసలు మన మామూలు గట్టు చిక్కుల కన్నా కూడా రోగం కూడా కొంచెం తక్కువే అనిపిస్తుంది. దేని బంక్ అది ఫస్ట్లో పడ్డది, బాగా వర్షాలు వచ్చినప్పుడు పడ్డాయి. కానీ ఇప్పుడు కొంచెం తగ్గిందండి. అంటే ఎప్పుడు ఆపకుండా ఏదో ఒకటి స్ప్రే చేస్తున్నా కాబట్టి మజ్జిగే ఎక్కువ, పుల్ల మజ్జిగ, దాంట్లో కొంచెం పసుపు వేసి వేపాకు వేసి 2 రోజులు నానబెట్టి ఉంచడం, వేపాకు తెచ్చి పాకులకుగా నాకైతే వచ్చినాయి. ఇంకా ఉన్నాయి. చూడండి పైకి అంతా పూట ఎలా వచ్చిందో, పైకి వెళ్ళిపోయింది పూత అంతా. కాయ చెట్టు వెళ్ళిపోయి పైకి వచ్చేసింది. పూత మొత్తం కూడా పైన కాసింది బాగా. ఇంకా ఇవి వేయాలంటే
గట్టిగా పైకి ఎక్కాలండి మళ్ళీ ఈసారి కోసేటప్పటికి. ఇప్పుడు దొండ తీగ కూడా చాలా అయిపోయిందండి, మొత్తం కాయలు ఎందుకు బాగా రావట్లేదు, లావ్ అవ్వట్ల పడ్డకాయ కూడా. ఒకసారి మళ్ళీ తీసేసి కట్ చేసేసి మళ్ళీ మంచిగా తిరుగుతుంది, మళ్ళీ ఎరువు వేయాలండి. కట్ చేస్తాను ఈసారి కోసి, ఇప్పుడు ఉన్నాయి వరకు కోసేసి కట్ చేసేస్తా. కట్ చేస్తే మళ్ళీ మంచిగా వస్తుంది అన్నమాట. మనకి ఇక అట్లా ఉంచేసామనుకోండి, అయ్యో కట్ చేస్తే ఎప్పటికి వచ్చిద్దు అని అట్లే ఉంచేస్తే ఇక అయ్యో కొన్ని వస్తాయి కానీ ఎక్కువ రావండి. ఇంకా తగ్గి కాకరకాయలు మళ్ళీ ఇప్పుడే మంచిగా పడుతున్నాయండి. ఎత్తుకెత్తుకోవాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా పీరకాయలే. అడుగుతున్నారని తొందరగా పండట్లేదు.